హ్యాండ్ రైటింగ్ అన్నది చాలా ఎసెన్షియల్ పార్ట్. యాజ్ ఎ పేరెంట్గా, అలాగే యాజ్ ఎ టీచర్గా మన స్టూడెంట్ లేదా మన పిల్లల నుంచి కోరుకునేది మంచి హ్యాండ్ రైటింగ్ కూడా. ఎంత బాగా చదివినప్పటికీ హ్యాండ్ రైటింగ్ బాగోకపోతే ఆటోమేటిక్గా ఆ ప్రజెంటేషన్ అన్నది అంత బాగుండదు. మరి అలాంటి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న పిల్లలకి ఎలా నేర్పించాలి? సో మనం పెద్ద పిల్లలు అయితే సింగిల్ రూల్ లేదా డబుల్ రూల్లో రాస్తారు. మరి చిన్నపిల్లలకి మనం స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేసేది 4 రూల్ బుక్. ఈ 4 రూల్ బుక్లో రాసేటప్పుడు మనము అప్ అండ్ డౌన్స్ కరెక్ట్గా వాళ్ళకి నేర్పించినట్లయితే రాను రాను వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అన్నది చాలా అందంగా గుండ్రంగా ఉంటుంది. సో మరి అలా యూజ్ చేసేటప్పుడు ఈ 4 లైన్స్ చిన్నపిల్లలు యూజ్ చేయాలంటే దే విల్ గెట్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎక్కడ ఏ లైన్ దగ్గర ఏ లెటర్ రాయాలి, పైకి ఉండాలా లేదంటే డౌన్కి ఉండాలా, ఇలా చాలా డౌట్స్ వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ చాలా అస్తవ్యస్తంగా రాస్తూ ఉంటారు అక్షరాలు. సో అలాగ వాళ్ళకి కన్ఫ్యూజన్ అన్నది రాకుండా ఆ 4 లైన్స్కి మనం కొన్ని నేమ్స్ ఇచ్చుకొని వాళ్ళ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఈరోజు 4 లైన్ బుక్ని మీ పిల్లలకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలన్నది చూద్దాం. సో హియర్ వి ఆర్. మనం యూజ్ చేసే 4 లైన్ బుక్స్లో కొన్ని బుక్స్లో రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఉంటుంది, రెడ్ అండ్ ఆరెంజ్, రెడ్ అండ్ పింక్. ఈ కాంబినేషన్స్లో 4 లైన్స్ మనకి కనిపిస్తాయి. సో ఈ 4 లైన్స్లో ముందు మనము ఆ 4 లైన్స్కి ఒక 4 నేమ్స్ ఇద్దాం. ఇక్కడ నేను మీకు 2 టైప్స్ ఆఫ్ నేమ్స్ని చూపిస్తున్నాను. ఇటు సైడ్ ఉన్న నేమ్స్ మీరు ప్రీ ప్రైమరీ కిడ్స్కి యూజ్ చేయండి, ఇటు సైడ్ ఉన్న నేమ్స్ మీరు ప్రైమరీ కిడ్స్కి యూజ్ చేసుకోవచ్చు. నేర్పించేది ఒకే నోట్బుక్ గురించి అయినప్పుడు మీరు ఎందుకు 2 డిఫరెంట్ నేమ్స్ని సజెస్ట్ చేస్తున్నారని మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ మనం నేర్పించేది ఒకే నోట్బుక్ గురించి అయినప్పటికీ 2 డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పిల్లలకి నేర్పిస్తున్నాం. సో బిలో 6 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఈజీగా గుర్తుండేలా వాళ్ళ భాషలో కొన్ని పదాలను మనం చెప్పగలిగినట్టయితే వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ మనం ప్రైమరీ పిల్లలకి నేర్పిస్తున్నాం కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఆ లెటర్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ మనం ఎందుకు వీటిని నేర్పిస్తామని అంటే ఎవరైతే పిల్లలు కాస్త హెచ్చు తగ్గుల్లో ఉంటారో, హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండదో వాళ్ళు గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఈ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. బట్ ప్రీ ప్రైమరీకి వచ్చేసరికి కంప్లీట్గా న్యూ కాబట్టి పిల్లలు గుర్తుంచుకోవడం కోసం మనం ఈ నేమ్స్ని పెట్టుకోవచ్చు. ఈ నేమ్సే కాదు, మీరు ఏ నేమ్స్ అయినా ఇవ్వచ్చు, కాకపోతే అవి ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకునేలా ఉండాలి. సో ఇక్కడ మీరు ఈ నేమ్స్ చెప్తున్నప్పుడు కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి ఈ ఆన్సర్స్ వాళ్ళ నుంచే వచ్చేలాగా మీరు ఆ ప్యాటర్న్స్ని తయారు చేసుకోవాలి. స్కై లైన్ని ఎలా ఆన్సర్ చేస్తారు వాళ్ళంటే మీరు వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. వెన్ యూ లుక్ అట్ అప్ వాట్ యూ కెన్ సీ. సో మీరు ఆ పైకి చూసినప్పుడు ఏం కనిపిస్తుంది, మీకు ఏం కనిపిస్తుంది అక్కడ ఆటోమేటిక్గా 1-2 ఆన్సర్స్ తర్వాత యూ విల్ గెట్ ద ఆన్సర్ స్కై. సో అన్నిటికంటే పైన స్కై ఉంటుంది కాబట్టి ద ఫస్ట్ లైన్, టాప్ మోస్ట్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్కై లైన్. తర్వాత ప్లేన్ లైన్. సో స్కై తర్వాత వాట్ వీ కెన్ సీ, ప్లేన్స్ని చూడొచ్చు. నెక్స్ట్ వెన్ వీఆర్ వాకింగ్ వాట్ వీ కెన్ సీ ఇన్ డౌన్. సో మనకి డౌన్లో ఏం కనిపిస్తుంది మనం నడుస్తున్నప్పుడు, ఆటోమేటికలీ వీ కెన్ సీ గ్రాస్. సో ద నెక్స్ట్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రాస్. ఇఫ్ వీ డిగ్ ద గ్రాస్ వాట్ యూ కెన్ సీ. సో కొంచెం మనం మట్టిని తవ్వుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనకేం కనిపిస్తాయి, వీ కెన్ సీ వార్మ్. సో ద లాస్ట్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ వార్మ్ లైన్. ఇలా మీరు 4 నేమ్స్ని వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇవ్వగలిగితే బాగా గుర్తుపెట్టుకుంటారు. మీరు పిల్లలకి ఈ లైన్ నేమ్స్ నేర్పించిన తర్వాత డైరెక్ట్గా మీరు పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ రాయించేయచ్చు. సో ఎలా రాయించవచ్చు అన్నది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఎల్కేజీ స్టూడెంట్కి లేదా నర్సరీ స్టూడెంట్కి నేర్పిస్తున్నాను, నోట్బుక్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఎలా ఇస్తాను ఇన్స్ట్రక్షన్స్ అంటే, డియర్ స్టూడెంట్స్ లుక్ ఎట్ మీ, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ మీ. Now I'm going to write letter A on the board. Okay, what I'm going to write now? Yes, capital A. Look at me, all of you. Look at me carefully how I'm writing. Do you know A letter? Very good. So look at me, all of you, how I'm writing. Did you remember these line names? Can you say with me? Yes, very good. So look at me, all of you, how I'm writing on the board. Okay. So now I'm going to write letter A on the board. So for this we have to start from skyline. Do you know how to write A? We have to use slanting line. So start from skyline, stop at grass line. Very good. Now what we have to write?
another slanting line. So again start from skyline, end at grass line. Now what we have to write? Sleeping line. Look at this line. What is this line name? Plane line. Very good. Now write sleeping line on the plane line. Very good. Here is the capital A letter. Now let us write letter B on these lines. So start from skyline, stop at grass line. So for B, what we have to write? Left curve or right curve? Very good. Right curve. So start the right curve at skyline, stop at plane line. Again, start from plane line, stop at grass line. Here we can see letter B. ఇక్కడ ప్రైమరీ పిల్లలకు వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళకి ఆల్ఫాబెట్ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, కొన్ని స్కూల్స్లో అయితే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేసేస్తారు. సో ఇక్కడ మనం వీటిని ఎందుకు వాళ్ళకి చెప్తాము అంటే వాళ్ళు ఏ లైన్ని మిస్ అవుతున్నారో అది గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఈ నేమ్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో క్యాపిటల్ లెటర్స్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా వీ హ్యావ్ టు టచ్ ద టాప్ మోస్ట్ లైన్. అలాగే ఇక్కడ బేస్ లైన్ చూసుకున్నట్టయితే కొన్ని లెటర్స్, ఒక 5 లెటర్స్ మాత్రం వై, పి, క్యూ, జే, జీ ఇలాంటివి రాసినప్పుడు మాత్రం మనం బేస్ లైన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మనము వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ నుంచి పిల్లలకి ఇలా అలవాటు చేసినట్టయితే ఆటోమేటిక్గా కొన్ని డేస్కి వాళ్ళకి ఏ లెటర్ ఎక్కడ రాయాలన్నది అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు ఫర్దర్ క్లాస్కి వెళ్ళి ఈ 4 రూల్ నుంచి డబుల్ రూల్కి, సింగిల్ రూల్కి వచ్చినా కూడా అక్షరాలను మాత్రం చాలా నీట్గా రాయగలుగుతారనమాట. ఐ హోప్ ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.